రాయలసీమ నుంచి త్వరలో వైసీపీలోకి ఆ ఇద్దరు టీడీపీ నేతలు జగన్కి ఫోన్ కాల్. టీడీపీ పార్టీ అధికారంలోకి వచ్చి ఇప్పటికి 3 ఏళ్లు పూర్తి చేసుకుంది. పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి టీడీపీలో లోకలోకలు బయటపడుతున్నాయి. నిరంతరం ఏదో ఒక అవినీతి అన్యాయాలతో వార్తల్లోకి ఎక్కుతుంది. పార్టీ పెట్టినప్పటి నుంచి లేని లోకలోకలు ఇప్పుడు బయటపడుతున్నాయి. జంపింగ్ జపాంగుల దెబ్బతో డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. ఇదే పరిస్థితి కంటిన్యూ అయితే వచ్చే 2019 ఎన్నికల్లో పార్టీకి తీవ్ర నష్టం కలగక మానదు. అన్ని జిల్లాల్లోనూ మంత్రులు నాయకుల మధ్య అస్సలు పసగడం లేదు. తాజాగా విశాఖ జిల్లాలో మంత్రి కంట మరో మంత్రి అయ్యన్నపై ఏకంగా చంద్రబాబుకే లేఖ రాశారు. వీరి మధ్య వార్ తొలి నుంచే ఉంది. గంటాను పార్టీలోకి చేర్చుకోవడం అయ్యన్నకు ఇష్టం లేదు. అయ్యన్న ముందు నుంచి పార్టీలోనే ఉన్నారు. గంటా పలు పార్టీలు మారి తిరిగి టీడీపీలోకి వచ్చారు. వీరి మధ్య ఇప్పుడు పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుంది. ఇక కడప జిల్లా జమ్మలమడుగులో మంత్రి ఆదినారాయణ రెడ్డి, మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి, ప్రకాశం జిల్లా అద్దంకిలో ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, ఎమ్మెల్సీ కర్ణం బలరాం మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితి. నంద్యాలలో చివరికి శిల్పామోహన్ రెడ్డి పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయే వరకు వారు ఆగలేదు. విజయనగరం జిల్లాలో మంత్రి సుజయ్ కృష్ణ రంగారావుకు ఇచ్చిన ప్రాధాన్యత కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజుకు ఇవ్వడం లేదన్నది బహిరంగ రహస్యమే. ఏదేమైనా టీడీపీలో జంపింగ్ జబాంగ్స్ వల్లే పార్టీకి డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. For more videos, please subscribe our channel.